ప్రధాని మోడీ బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లులను అడ్డుకొని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపు మంట ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందామని చలో ఢిల్లీ చేపట్టామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామన్నారు. ఢిల్లీలో ధర్నాకు 100 మంది ఎంపీలు ఇండియా కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. జంతర్ మంతర్ వేదికగా మోడీ ఎన్డీఏకు సవాల్ విసురుతున్నా మా డిమాండ్ ను ఆమోదిస్తారా, మమ్మల్ని గద్దెదించాలా, మా ఆలోచనలు బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకు ఎవరిచ్చారు? మోడీ మన బద్ధశత్రువు, బలహీన వర్గాలకు న్యాయం చేసే ఆలోచన ఆయనకు లేదన్నారు రేవంత్ రెడ్డి. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుకు ఏమైంది? తెలంగాణలో మీరు బలహీన వర్గాలను ఓట్లు అడగలేదా? ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని పుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కుల గణన చెయ్యడమే కాదు 42% రిజర్వేషన్లు పెంచాలి అని చట్టాన్ని చేసి ఈరోజు ఢిల్లీకి సవాలు విసిరినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కులగణన, ఈ జనగణన, ఈ 42% రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామీని సృష్టించబోతుంది. ఆ సునామీలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగబోతున్నారు. ఆనాడు గుజరాత్లో జరిగిన దుర్ఘటనలతో అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి మారుద్దామనుకున్నాడు. అది సాధ్యపడలేదు. నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ గారు ఇంకొక మాట అన్నారు. 75 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ పదవుల నుంచి దిగాలి. మేము లాల్ కృష్ణ అద్వానీని, మురళీ మనోహర్ జోషి గారిని 75 సంవత్సరాల నిబంధన పెట్టి వాళ్ళని ప్రధానమంత్రులను చేయలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా రేపు సెప్టెంబర్ 17కు 75 ఏళ్ళు పూర్తి అవుతున్నాయి. వారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగాలి అని వారు చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారి పరమ భక్తుడు నిశికాంత్ దూబే గారు ఒక మాట చెప్పారు. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగరు, 2029లో కూడా ఆయననే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడని. నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద, నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ, 2029 వరకు మీరే ఉండాలి. 2029 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని, నరేంద్ర మోడీని గద్దెదించే పని మా సోదరుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం. ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం. ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ మహాధర్నాపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించాయని, బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలనే డిమాండ్తో ధర్నా చేశామన్నారు. కులగణన ఆధారంగా సామాజిక న్యాయం కోరుతున్నామని, బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తే గొప్ప ముందడుగు అవుతుందన్నారు. ధర్నాకు హాజరైన ఇండి కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ మహాధర్నాకు రాష్ట్రపతి స్పందిస్తారని ఆశిస్తున్నామని, ఈ పోరాటం కేవలం తెలంగాణ కోసమే
కాదు, దేశంలోని అణగారిన వర్గాలందరి కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తోందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదు, ముమ్మాటికి ముస్లిం డిక్లరేషనే అన్నారు. బీసీలకు 5% రిజర్వేషన్లు పెంచి ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతోందన్నారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని బండి సంజయ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే మద్దతిస్తామని తెలిపారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం నిజంగా హాస్యాస్పదం. బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. వాళ్ళ ఇప్పటికే 27% రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినరా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బీసీని ప్రధాన ముఖ్యమంత్రి చేసిన సందర్భాలు లేవు. వాళ్ళ 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను, ఈ మైనార్టీ సంతుష్టీకరణ విధానాలను వాళ్ళ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది, గుర్తిస్తున్నది. ఇవాళ మళ్ళీ మేము స్పష్టం చేస్తున్నాం. బీసీ ధర్నా కార్యక్రమానికి రాహుల్ గాంధీ ట్వీట్ చేసి మోహం చాటేశారన్నారు ఎమ్మెల్సీ కవిత. తమ బీసీలంటే అంత చులకన మిస్టర్ ఎలక్షన్ గాంధీ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం బూటకపు హామీలు, అబద్ధపు డిక్లరేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ నిజస్వరూపం ఢిల్లీ నడివీధుల్లో బట్టబయలైందన్నారు. తెలంగాణ బీసీ బిడ్డలను 2 సార్లు ఢిల్లీకి పిలిచి అవమానించారని, 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో పాల్గొనకుండా రాహుల్ మొహం చాటేశారన్నారు. సీఎం రేవంత్ పై మరోసారి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోయారు. రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం కాదు, ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. ఇంకా 3.5 ఏళ్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చూద్దామని అన్నారు. అందరూ కలిస్తేనే కాంగ్రెస్ కు అధికారం వచ్చిందన్నారు. కాళేశ్వరం అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రేవంత్ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవిపై తనకు అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. తన మంత్రి పదవి విషయం కోమటిరెడ్డికి తెలియదన్నారు. మంత్రి పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవారన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష పదవికి రిజైన్ చేయాలన్నారు. సామెత ఒకటి ఉంది కదా, ఓడ దాటే వరకు ఓడమల్లయ్య, ఓడ దాటినాక గోడమల్లయ్య. డిజిటల్ మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు.
అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. సామెత ఒకటి ఉంది కదా, ఓడ దాటే వరకు ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య. డిజిటల్ మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తు. పుష్ప 2 ప్రివ్యూ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో బాధిత కుటుంబానికి పరిహారం అందించే విషయంలోనూ కీలక ఆదేశాలు జారీ చేసింది. పుష్ప 2 చిత్ర ప్రివ్యూ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్లో విచారణ జరిగింది. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంటూ సీఎస్ కు నోటీసులు పంపించింది. అలాగే చనిపోయిన బాధితులకు 5 లక్షల రూపాయలు చెల్లించాలని, బాధ్యులకు అలాగే వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషాద ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీతేజ్ కి చికిత్స కోసం సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 146 రోజుల పాటు వైద్యం అందించారు. చివరకు 2025 ఏప్రిల్ 29న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 10కి పైగా అజెండా అంశాలతో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 9న మహిళలకు ఫ్రీ బస్సు పథకంపై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. రాఖీ సందర్భంగా మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని బహుమతిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నారు. దీంతో పాటు కేబినెట్ లో జిల్లాల పునర్విభజనలో లోపాలు, సరిహద్దు సమస్యలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. ఏపీ ఐఐసికి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, భూసేకరణ కోసం నిధుల వినియోగం చేయనుంది ఏపీ ఐఐసి. బార్ పాలసీ 2025-2028కి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. ఇక బార్ పాలసీకి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను ఆమోదం తెలిపింది. ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవసరాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది. ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మరి ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి ఎవరైతే ఈ పథకాన్ని చేశారో మా ప్రీతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి 1942 కోట్ల రూపాయలు, నెలకి 122 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు 11,200 బస్సుల్లో దాదాపు 11,449 బస్సుల్లో 8,456 బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025 for grant of accreditation to the media representatives at the state headquarters, publishing centers and in the districts of Andhra Pradesh, and to consider the recommendation of the group of ministers committee in this regard. So gata ప్రభుత్వం
2021 అనుకుంటాను అక్రిడిటేషన్ పాలసీ తీసుకొచ్చి దాంట్లో జర్నలిస్ట్ యూనియన్స్ కానివ్వండి, సంఘాలకు కానివ్వండి, ఎవరికి ప్రాతినిధ్యం లేకుండా చేయటమే కాకుండా 20,000 ఉన్న 20,610 అక్రిడిటేషన్ మెంబర్స్ ఉంటే, జర్నలిస్ట్ ఉంటే దాన్ని 13,099 మందికి తగ్గించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. ఈ ప్రభుత్వం జర్నలిస్ట్ యూనియన్స్ తో కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో, పేపర్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళందరితో కూడా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పాలసీని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ పాలసీని తీసుకొచ్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఆ సర్క్యులేషన్ ని 5 లక్షలు ఆ పైన ఉన్నటినే బిగ్ గా, అంటే ఏదైతే లిమిటేషన్స్ ఉంటాయో సర్క్యులేషన్స్ కు సంబంధించిన లిమిటేషన్స్, దాన్ని విపరీతంగా పెంచేసి ఈ అక్రిడిటేషన్ కాస్ట్ తగ్గించడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసి 20,000 నుంచి 13,000కి తగ్గించిందని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పుడు మనం దాన్ని బిగ్ డైలీస్ అంటే 2 లక్షలు, వాటన్నిటినీ కూడా ఈ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో ఆ సర్క్యులేషన్ ని తగ్గించి ఎక్కువ మంది జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డ్స్ లభించే విధంగా ఈ ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి దీని ద్వారా అక్రిడిటేషన్ కార్డ్స్ ఒక మాసం టైంలో అందరికి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారి సోషల్ మీడియా మీద కూడా ఒక పాలసీ తీసుకురావాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆలోచించి ఏదో పాలసీ గురించి వర్కౌట్ చేస్తుందో, అదేవిధంగా ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి ఏర్పాటు చేశారో అదే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని సోషల్ మీడియా మీద కూడా ఒక పాలసీ తీసుకురమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను సందర్భంగా నేను మనవి చేస్తాను. ప్రజాగణంలో ఇచ్చిన హామీ మేరకు 2025-26కు 50 కోట్లు కేటాయించడం జరిగింది. మరో 50 కోట్లు ఇవ్వడం ద్వారా 40,808 హెయిర్ కటింగ్ సెలూన్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 150 నుంచి 200 యూనిట్లకి ఫ్రీ ఏదైనా సరే హెయిర్ కటింగ్ సెలూన్స్. ఇప్పటికీ సర్వే చేసిన దాని ప్రకారం 40,800 షాప్స్ సర్వే చేయడం జరిగింది. ఆ షాప్స్ అన్నిటి కూడా ఇవ్వడం. గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 18 మంది క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. వైసీపీ సభ్యులకు అనుకూలంగా కూటమి ఓట్లు వేసినట్టు తెలుస్తోంది. 32 మంది బలంతో బరిలోకి దిగిన వైసీపీకి 50 ఓట్లు పోలవగా 18 మంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. వైసీపీ నుండి 24వ వార్డు కార్పొరేటర్ పద్మారెడ్డి గెలుపొందారు. 10లో 9 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. 4 కూటమి కార్పొరేటర్లు పోలింగ్ కు దూరంగా ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, వ్యక్తిగత పనుల వల్ల, వ్యక్తిగత అభిప్రాయాల వల్ల మానిన వాళ్ళు కూడా ఒకసారి డిస్కస్ చేస్తారని ఓపెన్ గా చెప్తున్నాను. నేను ఒకటి ఓడిపోలేదని చెప్పలేదు, ఓడిపోయిందని చెప్పాను. ఎక్కువ ఓట్లు మెజార్టీ వచ్చినాయి కూడా, 2 సీట్లు ఎక్కువ వచ్చాయి. మరి ఆతల నుంచి ఓటు వచ్చింది నేను చెప్పానా? రాజకీయాల్లో ఇది సీక్రెట్. జనసేనకి ఇవ్వకపోవడం లేదు, వాళ్ళు పాలసీ మీటర్ తీసుకున్నారు. మీరు 10 పోటీ చేయమని, ఈసారి మాకు అందరికీ 10 చేయమని వాళ్ళు ఇచ్చింది. వంశీ గారి నాయకత్వంలో వారు చెప్పిన సిద్ధాంతం మీదకు మేము పోటీ చేయండి. కార్పొరేటర్లు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చూసి కార్పొరేటర్లు కూడా ఈ రోజు మనం తప్పు చేస్తున్నామేమో, మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండగా కూడా ఈసారి మన ఈ కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వాలని ఉద్దేశంతో ఉన్నారని తెలిసి క్యాంపు రాజకీయాలు చేసినా సరే, క్యాంపు నుంచి స్వయంగా ఇక్కడికి తీసుకొచ్చినా సరే, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే 10 మంది మా అభ్యర్థులు పోటీ చేశారో 10 మంది అభ్యర్థులకి కూడా మాకున్న 32 ఓట్ల కంటే కూడా 32 నుంచి అధికంగా మాకు 33 నుంచి 50 మాకు ఓట్ చేసిన లక్కిల లక్ష్మి గారికి 38, ఈ రోజు అత్యధికంగా 24వ వార్డు నుంచి పోటీ చేసిన సాడి పద్మారెడ్డి గారికి 50 ఓట్లతో స్టాండింగ్ కమిటీలో గెలవడంతో పాటు నక్కిల లక్ష్మి గారికి 39, మహమ్మద్ ఇమ్రాన్ గారికి 38, కోడిగుడ్ల పూర్ణిమ గారికి 38, పల్లా అప్పలకొండ గారికి 38, రెయ్య వెంకటరమణ గారికి 37, ఉరుకూటి చందు గారికి 35, గుండపు నాగేశ్వరరావు గారికి 35, శశికళ గారికి 34, బిపిన్ జేరి గారికి 33. అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా ఒక్క రూపాయి గాని ఒక బహుమతి గాని లేకుండా ప్రజాస్వామ్యయుతంగా మేము అప్పీల్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా 1 కోటి పైన ఎక్స్ట్రా వచ్చి ఒక స్టాండింగ్ కమిటీ మెంబర్ని కూడా మేము కవిజేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ అధికారం ఉంది కదా అని అధికార దర్పంతో
ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపయాసం చేసి దాడులతోని అరాచకాలు చేయకుండా ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోండి.